హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఎస్కేవైఎస్. ఈరోజు వీడియోలో ఈ సీజన్లో దొరికే తాటికాయలతో తాటి రొట్టె వేసి చూపించబోతున్నానండి. చాలా ఈజీగా పర్ఫెక్ట్గా వేసుకోవచ్చు. ఎంత తాటి గుజ్జుకి ఎంత రవ్వ వేసుకోవాలి, ఎంత బెల్లం వేసుకోవాలనేది సరైన కొలతలతో చూపించబోతున్నానండి. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ టేస్టీ తాటి రొట్టె ఎలా వేయాలో చూసేద్దాం. ముందుగా తాటికాయని బాగా పండింది సెలెక్ట్ చేసుకోవాలి. కొంచెం సాఫ్ట్గా మంచి వాసనతో ఉన్నది తీసుకోవాలి. దాన్ని శుభ్రంగా కడిగి పైన ఉన్న తొడిమని సపరేట్ చేసుకోవాలి. బాగా పండిందైతే చాలా ఈజీగా ఊడొచ్చేస్తుంది. తీసుకోవడానికి కష్టంగా ఉంటే కాయని 2-3 సార్లు కింద ట్యాప్ చేసినట్లయితే ఈజీగా వస్తుంది. తర్వాత తాటిపండుని ఒక ప్లేట్లో పెట్టి పైన ఉన్న తొక్కని తీసేసి గింజల్ని సపరేట్ చేసుకోవాలి. నేను తీసుకున్న తాటిపండుకి 3 గింజలు వచ్చాయి. ఇప్పుడు ఒక్కొక్క గింజని తీసుకుని గుజ్జు తీసుకోవడానికి ఏదైనా షార్ప్గా ఉన్న ఒక బాక్స్ని కానీ లేకపోతే ఇలా హోల్స్ ఉన్న గిన్నెని కానీ తీసుకుంటే చాలా ఈజీగా వస్తుంది. హోల్స్ గిన్నెని ప్లేట్లోకి బోర్లించి ఒక్కొక్క గింజని తీసుకుంటూ ఇలా తురుముకున్నట్లయితే తాటి గుజ్జు చాలా ఈజీగా పీచు లాంటిది ఏమీ లేకుండా వస్తుంది. అదే ఏదైనా బాక్స్లోకి గీసుకుని తీసుకున్నట్లయితే ఆ గుజ్జులో పీచు కూడా వస్తుంది కాబట్టి మళ్ళీ గుజ్జుని ఫిల్టర్ చేసుకుని తీసుకోవాలి. ఇక్కడ చూడండి, గుజ్జు చూపిస్తున్నాను. చాలా బాగా వచ్చింది కదా. ఇదే విధంగా అన్ని గింజల్ని కూడా తురుముకొని గుజ్జుని తీసుకోవాలి. నేను పెద్దకాయ తీసుకున్నాను కాబట్టి గుజ్జు నాకు చాలా వచ్చింది. దానిలో నుంచి 1 కప్పు మాత్రమే తాటి రొట్టె వేస్తున్నాను. మిగిలిన గుజ్జుతో మరొక వీడియోలో తాటి గారెలు ఎలా వేయాలో చూపిస్తాను. ఏదైనా ఒక గ్లాస్తో కానీ కప్పుతో కానీ తాటి గుజ్జు పక్కన పెట్టుకుని అదే కప్పుతో 2 కప్పుల బియ్యం రవ్వని ఒక ప్లేట్లోకి వేసి బియ్యం రవ్వని తడిపి అరగంట సేపు నానబెట్టుకోవాలి. దానికోసం అదే కప్పుతో అరకప్పు నీళ్లు బియ్యం రవ్వలో వేసి రవ్వ మొత్తం తడిసేలాగా కలుపుకోవాలి. బియ్యం రవ్వ తడితడిగా ఉండాలి తప్ప లూజ్గా అవ్వకూడదు. కాబట్టి బియ్యం రవ్వ మొత్తం తడిసేలాగా మాత్రమే వాటర్ని పోసుకుని రవ్వ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. రవ్వ మొత్తం కలిసిపోయిన తర్వాత రవ్వని బాగా గట్టిగా అద్దుకొని పైన మూత పెట్టి అరగంట సేపు నానబెట్టుకోవాలి. అరగంట తర్వాత మూత తీసి బియ్యం రవ్వలోకి ముందుగా పక్కన పెట్టుకున్న 1 కప్పు తాటి గుజ్జు వేసుకోవాలి. దానిలోనే 1 కప్పు కొబ్బరి తురుము వేసుకోవాలి. అలాగే 1 కప్పు బెల్లం తురుము కూడా వేసుకోవాలి. బెల్లం తురుము అనేది 1 నుంచి 1.5 కప్పు వరకు పడుతుంది. తాటి గుజ్జులో ఉన్న స్వీట్నెస్ని బట్టి బెల్లం తురుమును యాడ్ చేసుకోవాలి. అలాగే 1 స్పూన్ యాలకుల పొడి, కొద్దిగా ఉప్పు వేసుకుని అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. బెల్లం తీసుకునేటప్పుడు బాగా జిగురుగా ఉన్నది కాకుండా కొంచెం డ్రైగా ఉన్నది తీసుకున్నట్లయితే తాటి రొట్టె అడుగు భాగంలో త్వరగా రంగు రాకుండా నల్లగా అవ్వకుండా వస్తుంది. ఇలా మొత్తం కలిసిపోయిన తర్వాత దగ్గరికి అద్దుకుని మూత పెట్టి 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఒక్కసారి బాగా కలుపుకోవాలి. చిన్న చిన్న బెల్లం గడ్డలు ఏమైనా ఉన్నట్లయితే చేతితో కొంచెం ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. బెల్లం మొత్తం కరిగిపోయి పిండి మొత్తం బాగా కలిసిపోయిన తర్వాత రొట్టె వేసుకోవడానికి నాన్ స్టిక్ ప్యాన్ కానీ ఏదైనా మందంగా ఉన్న గిన్నె కానీ లేదా ఇలా కేక్ చేసుకునే గిన్నెను కానీ తీసుకోవాలి. నేను కేక్ చేసే గిన్నెను తీసుకున్నాను. దానిలో 2 స్పూన్ల ఆయిల్ వేసి ఆ గిన్నె అంచుల మొత్తం ఆయిల్ని అప్లై చేసుకోవాలి. అలా ఆయిల్ రాసుకోవడం వలన రొట్టె అయిపోయిన తర్వాత గిన్నె నుండి ఈజీగా సపరేట్ అవుతుంది. ఇలా గిన్నె మొత్తం ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత రొట్టె ఫ్రై అవ్వడానికి 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా గిన్నె మొత్తం ఈవెన్గా వచ్చేలాగా చూసుకోవాలి. తర్వాత ముందుగా కలుపుకున్న తాటి గుజ్జు మిశ్రమాన్ని వేసుకోవాలి. ఆ పిండి మొత్తం కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. గిన్నెకి ఒక పక్క ఎక్కువ ఒక పక్క తక్కువ లేకుండా సమానంగా సర్దుకోవాలి. తర్వాత ఆ గిన్నెను పక్కన పెట్టుకుని కేక్ గిన్నెకి కింద వచ్చిన చిన్న గిన్నెలోకి ఇసక కానీ లేకపోతే సాల్ట్ కానీ వేసి స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్లో 5 నిమిషాలు వేడి చేసుకోవాలి. తర్వాత దాని మీద ముందుగా రెడీ చేసిన కేక్ గిన్నెని పెట్టుకోవాలి. ఆ రొట్టె పైన కూడా 2 స్పూన్ల ఆయిల్ వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. రొట్టె అయ్యేంత వరకు కూడా స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే తాటి రొట్టెని ఉడికించుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత ఆ గిన్నె మీద మూత పెట్టి 30 నుంచి 40 నిమిషాలు అలా వదిలేయాలి. 30 నిమిషాలకు ఒకసారి చెక్ చేయండి. అలాగే నేను 40 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. చాకుని
రొట్టెలో గుచ్చినట్లయితే చాకుకి తడి ఏమీ అంటుకోకుండా వచ్చినట్లయితే రొట్టె పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్లే. ఆ గిన్నెని వెంటనే పక్కకు దించుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే చాకుతో ఆ గిన్నె అంచులకి స్క్రాప్ చేసి పైన ఏదైనా ప్లేటును బోర్లించి డీమోల్డ్ చేసినట్లయితే తాటి రొట్టె చాలా ఈజీగా పర్ఫెక్ట్గా వస్తుంది. పైన కూడా వేరొక ప్లేటు బోర్లించి రివర్స్లో తిప్పి చూపిస్తున్నాను చూడండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మిగిలిన తాటి గుజ్జుతో తాటి గారెలు ఎలా చేయాలో మరొక వీడియోలో చూపిస్తాను. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.